సో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప మీద కన్నేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటే కనుక కడప జిల్లా వైసీపీ అధ్యక్షులుగా అయితే ఆయన ఎన్నికైనట్టు తెలుస్తుంది. సో మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు కడప మీద కన్నేసినట్టు తెలుస్తుంది. సో అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక ఆయన కడప జిల్లా వైసీపీ అధ్యక్షులుగా అయితే బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. అలాంటి దానికి కడప ఎమ్మెల్యేగా అవ్వాలంటూ కూడా ఆయన చాలా కోరికగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆయనకి ఎప్పటి నుంచో కడప మీద కన్ను ఉందండి, ఇవాళ నిన్న కాదు. ఓకే, అంటే అవకాశం రావాలి కదా. ఇప్పుడు కమలాపురం నుంచి 2 సార్లు గెలిచారు ఆయన. ఆ తర్వాత మొన్న ఓడిపోయారు ఆయన కదా, 3వ సారి ఓడిపోయినట్టున్నాడు ఆయన. మొన్న జెడ్పీటీసీలో ఎప్పుడైతే పులివెందుల తర్వాత ఒంటిమిట్ట ఓడిపోయారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం కడప మీద దృష్టి కేంద్రీకరించారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మళ్ళా కడప మనకు కైవసం కావాలి, మొత్తం అన్ని నియోజకవర్గాలు అని దృష్టి పెట్టారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరి బైరెడ్డి శబరి కదా ఇప్పుడు ఉన్నారు, మరి ఆవిడ్ని వీళ్ళు ఓడించగలరా? ఎందుకంటే కడప రెడ్డి దూకుడు మామూలుగా లేదు కాబట్టి. అంటే రవీంద్రనాథ్ రెడ్డి తన కోరిక తీర్చుకుంటాడా, జగన్మోహన్ రెడ్డి కోరిక తీరుస్తారా? ప్లస్ ఏదో అక్కతో పాటు శుక్రవారం అని తనతో పాటు తన కొడుకు కూడా ఆయన సీట్ అడుగుతున్నాడు. అంటే నరేష్, అతని పేరు నరేష్ ఆంజనేయ రెడ్డి ఏదో. ఈయనేమో కడప ఈయన. అంటే ఎప్పటి నుంచో ఆయన కోరికని జగన్మోహన్ రెడ్డి గుర్తించాడా? ఇప్పుడు ఇంకా వేరే దిక్కు లేక మళ్ళీ మేనమావకే అప్పచెప్తున్నాడా? అంటే కడప నియోజకవర్గం నువ్వు చూసుకొని ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి అనుకుంటున్నారట కడపలో ఇంకా మనకి హవా ఉంది, ప్రజలు ఇప్పుడు కొంచెం మన వైపు ఉన్నారు, 29 ఎలక్షన్స్లో మనం నెగ్గగలం, 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇదేదో నల్లేరు మీద నడక అనుకుంటున్నారని తెలుస్తోంది. కానీ నిజంగా అంత సీన్ ఉందా వైసీపీకి? ఇంకొకటి మేడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు అంతంత మాత్రాన ఉంది. అలాంటిది రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఆయన అధ్యక్ష పదవి ఇవ్వడం ఏంటి, అలాగే ఇప్పుడు కడపని టార్గెట్ చేయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? అది కూడా కరెక్ట్. అధ్యక్షుడు చేశారు ఆయన్ని, తర్వాత నువ్వే చూసుకో అన్నారు. అంటే ఇక్కడ 2 అంశాలండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డికి తను జైలుకి వెళ్తాననేది కన్ఫర్మ్ అయిందా? ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా ఒక కొలిక్కి వచ్చింది. ఓ పక్క నారాయణ స్వామి గారు ఖచ్చితంగా ఆయన అప్రూవర్గా మారిపోయారనేది వస్తున్న టాకు. సో ఆయన అప్రూవర్గా మారిపోతే, ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా బాధ్యుడే, ఎందుకంటే సంతకాలు పెట్టింది ఆయన కాబట్టి. నాకు తెలియదు అంటే మంత్రిగా ఉండి నువ్వు సంతకం పెట్టావని అంటారు కదా. సో హీ హ్యాస్ టు ప్రూవ్ దట్. లేదంటే నాకు తెలియకుండా ఇలా చేయించారు అని ఏదైనా ఎవిడెన్స్ ఇస్తాడు ఆయన. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డిని కనుక ఇరికిస్తే ఇక్కడితో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. మరి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోతే పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? ముఖ్యంగా కడప చేయిజారిపోతే ఎవరు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఇంకా పార్టీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ పులివెందులతోటి ఆల్మోస్ట్ క్లోజ్ అనే చెప్పొచ్చు మేడం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంకా ఎక్కడో చిన్న ఆశ, అంటే మేనమావ కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంకా సేవ్ ఉంటుంది అక్కడ. ఓకే, మన మాట ప్రజలు వింటారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నమ్ముతాడా నమ్మడా తెలియదు. అసలు సజ్జలు ఈ మధ్యలో ఎక్కడ బయటికి రాలేదు, మాట్లాడలేదు. అంటే ఆఫ్ లేట్ ముఖ్యంగా పులివెందులదిను ఒంటిమిట్ట జరిగాక ఇటీవల కాలంలో రోజా మాట్లాడలేదు, శ్యామల మాట్లాడలేదు, రజనీ మాట్లాడలేదు, ఎవరు ఆ ప్రస్తావన తేలేదు. ఎంతసేపు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తారు, లేదంటే అతను ఎవరు అవినాష్ రెడ్డి మాట్లాడతాడు తప్ప ఇంకెవరు కూడా దాని మీద ప్రస్తావన చేయలేరు. అయితే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డికి అప్పచెప్పడం వెనక అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన కుటుంబ సభ్యుల అవసరం తెలిసి వచ్చిందా? సో ఇప్పుడు మరి తల్లిని ఏ రకంగా వాడుకుంటాడు? ఎప్పుడైతే రవీంద్రనాథ్ రెడ్డి సీన్లోకి వచ్చారో మరి విజయమ్మ గారిని తెర వెనకాల వాడుకుంటాడా? ఓకే. ఎందుకంటే తల్లి సెంటిమెంట్ని తీసుకొచ్చి ఇటు రవీంద్రనాథ్ రెడ్డి చేత పని చేయించి 3.5 సంవత్సరాలు, సరే వాళ్ళ కొడుకు ఇస్తాడా ఇవ్వడా, కొడుకు గెలుస్తాడా గెలవడా తర్వాత విషయం, ఇంకా టైం ఉంది దానికి. కానీ రవీంద్రనాథ్ రెడ్డి కోరిక తీరుతోందా? ఆయన కన్న కళలన్నీ కూడా ఇప్పుడు నిజమవుతాయా? అంటే అధ్యక్ష పదవి రావడంలో నేను చెప్పేది అంతే. అంటే నేను ఎమ్మెల్యేని అవుతాను అని ఒక ఇది దృష్టిలో పెట్టుకున్నాడు. అంటే తను కడప ఎమ్మెల్యేగా నిల్చుంటే కమలాపురం కొడుకు ఇచ్చుకుంటాడా?
సో ఆ రకంగా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నాడా? అంటే మీరు అధికారం కోసము ఎక్స్పెక్ట్ చేయడం పక్కన పెడితే, ఒకవేళ అధికారం వస్తే ప్రజలకు వైసీపీ నేతలు మనకు తెలిసిందే తెలుసు ఏ విధంగా అభివృద్ధి చేశారో, ప్రజలకు ఏ విధంగా ఇది చేశారో, మరి ఈయన ఎంతవరకు ఏమంటారు న్యాయం చేస్తారంటారు? చంద్రబాబు నాయుడిని సింగపూర్ చేస్తాను అంటే మరో సింగపూర్ని చేస్తాను అమరావతి అంటే వీళ్ళందరూ నవ్వారు కదా. అవును. కానీ ఇదే రవీంద్రనాథ్ రెడ్డి గతంలో నన్ను గెలిపిస్తే కనుకైతే నేను కడపని మరో సింగపూర్ చేస్తానన్నాడు అని 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన అక్కడ పనిచేశాడు. 3ఓసారి ఓడిపోయారు అనుకోండి. సో 2 సార్లు పనిచేసి కూడా ఆయన ఏమి మాట నిలబెట్టుకోవాలి. మరి అలాంటప్పుడు ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? మీరు అన్నట్టుగా పనితీరుని బేస్ చేసుకునే ఎవరికైనా కూడా ఓట్లు పడతాయి సాధారణంగా. అంటే వాళ్ళు వేరే రకంగా వాళ్ళు గెలిస్తే అది గెలుపు కాదు కదా. ప్రజలు కోరుకుని ప్రజలు మాకు ఈ మనిషి కావాలి, ఈయన పని చేసేవాడు, ఈయన అభివృద్ధి చేస్తాడు మా నియోజకవర్గాన్ని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఓటేస్తారు. మరి రవీంద్రనాథ్ రెడ్డి ఎక్కడా కూడా ప్రూవ్ చేసుకోలేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈయన ఎన్నుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకెవరు దిక్కు లేకపోయారా? తన కుటుంబం నుంచి ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి ఒకడే దొరికాడా? అవినాష్ రెడ్డి కూడా జైలుకి వెళ్తాడని ఆలోచిస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా బయట లేడు ఒకటి. రెండోది ఇప్పుడు కేసులన్నీ ప్రూవ్ అయ్యి సిబిఐ కనుక అతన్ని బెయిల్ రద్దు చేసి తీసుకెళ్ళిపోయింది అనుకోండి, ఈయన ఇంకా సింగిల్ అయిపోతాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ముందస్తుగా ఆలోచించి ఈయనకి అధ్యక్ష పదవి కట్టబెట్టి కడప ఆయన చేతుల్లో పెట్టాడా. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు అర్థమవుతున్నాయి. ఈ లెక్కన మరి చెల్లెలతో రాయబారం చేసుకుంటాడా? షర్మిలతోటి ఏమన్నా మంతనాలు సాగిస్తాడా ఫ్యూచర్లో? నేను అంటే ఒక్కసారి ఆయన జైలుకి వెళ్తాడు అని తెలిస్తే ఏమన్నా చెల్లికి కబురు పంపుతాడా? అది కూడా ఉండొచ్చు. ఏమండి, సిగ్గు లేనప్పుడు రాజకీయాల్లో వదిలేయాల్సింది సిగ్గుట. ఓకే. అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వదిలేశాడు కదా. మనిషి పుట్టగానే వదిలేసేది సిగ్గు కదా. కాబట్టి ఈయన సిగ్గు ఎప్పుడో వదిలేశాడు. కాబట్టి అదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ షర్మిలని పిలుస్తారా, మాట్లాడతారా అంటే అవసరానికి ఆయన ఏమైనా చేస్తాడు. ఇప్పుడు అవసరానికి వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకోలేదు, అరవకు తల్లి అని. అట్లా ఏమో చెల్లెలే దిక్కవుతుంది. ఇప్పుడు ఆయనకి ఎప్పుడూ కూడా తల్లి చెల్లె దిక్కయ్యారు. కాబట్టి మళ్ళా తల్లి చెల్లె దిక్కవుతారా? మళ్ళీ చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుని ఏమైనా నాటకాలు ఆడతాడా? ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా ఉన్నారు. కాబట్టి ఏదైనా అంటే అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగినా కూడా ఆయన దాన్ని తేటతెల్లం చేస్తారు, అంటే బయట పెడతారు. ఇదివరకుట్లాగా ఆయన గమ్మున ఉండరు. ఎందుకంటే ఆయన మీద ఒక నింద వేసి ఆ నింద వల్ల ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళ రవీంద్రనాథ్ రెడ్డి గుర్తుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా విజయమ్మ చెల్లి కూడా ఆయన రాజకీయ దాహానికి మళ్ళా బలవుతారా పావులవుతారా అనేది చూడాలి. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ.